గణపతి బప్పా మోరియా. సో వెల్కమ్ టు డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సో మీరైతే రెడీ అయిపోండి, ఇక నుంచి గణపతి బప్పా మోరియా అనేది రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటుంది. సో ఎవరన్నారో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో సముద్రం లేదని చెప్పారు, అది ఖచ్చితంగా అబద్ధం అండి. గణపతి ఈ నవరాత్రులు వచ్చినప్పుడల్లా హైదరాబాద్లో సముద్రం వస్తూ ఉంటుంది, దాన్ని జన సముద్రం అంటారు. బికాజ్ ఇక్కడ కుర్రాళ్ళ కేరింతలే కెరటాలన్నమాట, సముద్రం కంటే ఎక్కువ రేంజ్లో ఉంటుంది. సో ఈరోజు మరి 2024లో వినాయక చతుర్థి ఇక్కడ ఖైరతాబాద్లో స్పెషల్ ఏంటో ముందైతే చెప్తా ఉంటాను. సో 70 years అయిందంట ఖైరతాబాద్లో ఈ ఉత్సవాలను అయితే స్టార్ట్ చేసి ఖైరతాబాద్లో. సో 70 years కాబట్టి 70 feet పెట్టారనమాట, 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టారు. దట్టు ఆ మట్టిని గుజరాత్ గాంధీనగర్ నుంచి తీసుకొచ్చి మరీ పెట్టారంట. సో చాలా ప్రతిష్టాత్మకంగా వీళ్ళైతే దీనిని ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో ఇందులో కూడా 20 tons ఆఫ్ ఐరన్ వాడారంట. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ముందుగా పైన 7 పడగలు విప్పిన ఆదిశేషు ఉన్నాడు. అండ్ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఎప్పుడైతే వెలసారనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అటువైపు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, ఇటువైపు ఏమో శక్తి లక్ష్మి సరస్వతి. సో వాళ్ళ మధ్యలో మన గణేష్ చూస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ గణేష్ అంత పెద్ద గణేష్ ఉన్నా సరే ఆ బొజ్జని చూస్తే చాలా బుజ్జి కనిపోయేలాగే కనిపిస్తున్నాడు, నాకైతే క్యూట్ గణేష్ లాగే కనిపిస్తున్నాడు. సో దాంతోపాటు ఇక్కడ కొన్ని విగ్రహాలను కూడా పెట్టారు. అవేంటంటే అటువైపు చూస్తే మనకి శ్రీనివాస్ కళ్యాణం జరుగుతూ ఉంది. సో గణేష్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమో శ్రీనివాస్ కళ్యాణం జరుగుతున్న విగ్రహాలు, గణేష్ లెఫ్ట్ సైడ్ ఏమో శివపార్వతుల వివాహం జరుగుతున్న విగ్రహాలు. ఎందుకు పెట్టారంటే మెయిన్లీ ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కువ మంది బ్యాచిలర్స్ కనిపిస్తూ ఉన్నారు, దట్టు 30+ అయిపోతూ ఉన్నారు. 30+ వచ్చినా సరే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. సో ఈసారైనా త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆ ఆలోచన పాపం ఆ కుర్రోళ్ళకి కలగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ విగ్రహాలను అయితే అటువైపు పెట్టారంట. సో చాలా లాజిక్ ఉంది ఇందులో. అండ్ ఇంకొక వైపు మనకి ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే, డివోషనల్గా వైరల్ అయిన, స్పిరిచువల్గా వైరల్ అయిన థింగ్ ఏంటంటే అదిగోండి అక్కడ శ్రీరామచంద్రుడు. సో శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని కూడా మనకి ఇక్కడైతే పెట్టారనమాట. సో పక్కనే రాహుకేతువుల విగ్రహం మనం చూస్తూ ఉన్నాం. సో మెయిన్లీ ఇక్కడ అప్పుడైతే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. పోలీసులకైతే లిటరల్లీ వాచిపోద్దని చెప్పాలి మన భాషలో చెప్పుకుంటే. ఎందుకంటే పాపం ఆల్రెడీ 24 hours పోలీసులు ఇక్కడ కంటిన్యూస్గా డ్యూటీ చేయాల్సి వస్తుంది. దానికోసం ఒక 3 DSPలు ఉన్నారంట. సో 3 DSPలు నిరంతరం పోలీస్ సర్వీస్ అయితే ఇక్కడ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. పోలీస్ పాపం ఈసారి పబ్లిక్కి ఎలాంటి అంతరాయాలు కలగకుండా చాలా క్లియర్గా వాళ్ళకి ఏ అంతరాయం కలగకుండా ఉండాలని అయితే ఏర్పాట్లు అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో దాంతోపాటుగా వర్షం మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, ఇప్పుడు బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ వర్షం పాత్ర ఈ నవరాత్రుల్లో ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. బట్ వన్ థింగ్ అయితే గ్యారంటీ, వర్షం వచ్చినా వరద వచ్చినా బురద వచ్చినా మన వాళ్ళు అయితే ఆగరు, అట్లుంటుంది మన వాళ్ళతోని. సో నెక్స్ట్ ఇంకా టాపిక్స్లోకి వెళ్ళిపోతే, ఇది ఈ గణేష్ దగ్గర ఇటువైపు కానీ అటువైపు కానీ 3 దారులు ఉన్నాయి. 3 దారుల్లో కూడా ఈ చుట్టుపక్కల ఈ 500 meters వరకు వెండింగ్ జోన్ అనమాట. అంటే ఎక్కడ మీకు ఏ స్ట్రీట్ వెండర్ అంటే బయట చిరు వ్యాపారులు ఉంటారు కదా, చిరుతిండి వ్యాపారులు కానీ చిన్న వ్యాపారులు ఉంటారు, బండ్ల మీద వాటి మీద పెట్టేవాళ్ళు, వాళ్ళెవ్వరికి ఇక్కడైతే ఎంట్రీ లేదు. మోస్ట్లీ వాహనాలకు కూడా ఎంట్రీ లేదు. ఎప్పుడైతే ఈ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయో ఏ వాహనాలైనా సరే ఒకవేళ ఇటువైపు వస్తే అటు రైల్వే గేట్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ముందు పార్క్ చేసుకుని నడిచి రావాలి. ఇటు ఐమాక్స్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఐమాక్స్ పక్కనే పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ పార్క్ చేసుకోవాలి. లేదంటే ఇంకొకటి కార్ రేసింగ్ ప్లేస్ ఉంది, అక్కడ పార్క్ చేసుకోవాలి తప్ప వెహికల్స్ని అయితే ఎంట్రీ ఉండదు అనమాట ఈ ఉత్సవాలు స్టార్ట్ అయిన తర్వాత. సో అరేంజ్మెంట్స్ అయితే అదిరిపోయినాయి. సో నిన్న గురువారం రోజు 12 గంటలకి ముహూర్తం పెట్టుకుని ఫస్ట్ టైం ఒక కొత్త కార్యక్రమం పెట్టారు. అదేంటంటే ఆగమన్. కార్యక్రమం పేరు ఆగమన్. అంటే పెద్ద ఆయన వచ్చేస్తున్నారు, ఆగమనం స్టార్ట్ అయిందని చెప్పనమాట. సో అప్పుడు ఆ 12 గంటల ముహూర్తానికి ఆ కళ్ళకు పెయింటింగ్ అయితే పూర్తి చేసి ఊపిరి పోసారనమాట ఆ విగ్రహానికి. సో ఇది అనమాట ఇక్కడైతే స్పెషాలిటీ ఈ సంవత్సరం. అండ్ మోస్ట్లీ మనకి మహారాష్ట్ర మెయిన్లీ ఈ గణేష్ ఉత్సవాలకి బాగా ఫేమస్. బట్ దానికి ధీటుగా మనోళ్ళు అయితే ఈ ఎస్పెషల్లీ ఖైరతాబాద్లో ధీటుగా పోటీనిస్తున్నారు. లాస్ట్ టైం నాకు తెలిసి ఆల్రెడీ మనోళ్ళే ముందంజలో ఉన్నారు. ఈసారి ఆ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారనమాట. సో కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం దాటేసాం. ఇప్పుడు అయితే మోస్ట్లీ అంతా హ్యాపీగా జరుగుతుంది. సో ఇక్కడ ఎజెండా వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, అక్కడ శివపార్వతుల కళ్యాణం, ఇక్కడేమో శ్రీనివాస్ కళ్యాణం. సో పెళ్ళిళ్ళు 30+ అయిపోతున్న అంకుల్స్కి త్వరగా పెళ్ళిళ్ళు అవ్వాలని అయితే ఇక్కడ ఒక ఉద్దేశాన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట. సో దాంతోపాటు
సో విగ్రహాల విషయానికి వస్తే సో రకరకాల విగ్రహాలను మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ టైం నుంచి. బాహుబలి విగ్రహం అని, RRR విగ్రహం అని, RRR విగ్రహం అని చెప్పి. బట్ ఈసారి మాత్రం నాకు తెలిసి కల్కి విగ్రహం, దేవర విగ్రహం, పుష్ప విగ్రహం ఇలాంటివి కూడా ఏమన్నా వస్తూ ఉంటాయేమో. మరి చూడాలి, వేసి చూడాలి ఎన్ని వెరైటీస్ వస్తాయి అని చెప్పి. సో ఇంకా మనం చూసుకుంటే మెయిన్లీ మనం సెలబ్రిటీలు వెంట పడుతూ ఉంటాం. బట్ సెలబ్రిటీ లేకపోయి మన ఖైరతాబాద్ గణేష్ వెంట పడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. బికాజ్ ఎవరైనా సరే ఆయనకి అభిమానులే కదా. సో ఆ తర్వాత ఇంకా మోస్ట్లీ కార్పొరేటర్ కావచ్చు, మేయర్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం, గవర్నర్ అందరూ ఇక్కడికి వచ్చి అటెండెన్స్ వేయించుకుని వెళ్ళాల్సిందే, లేకపోతే ఆయన కోపం వస్తుంది. సో ఇక్కడికి గణేష్ చతుర్థి రోజున ముందుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆయనతో పాటు గవర్నర్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ చూశారు కదా, సముద్రం మెల్లమెల్లగా ఫస్ట్ చిన్న వరదలాగే స్టార్ట్ అవుద్ది, తర్వాత ఒక నదిగా పెద్ద గోదావరిగా సముద్రంగా మారుతుంది అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి ప్రతి గల్లీలో కూడా మనం మండపాలని, గల్లీలో లొల్లుల్ని, పాటల్ని, ఆటల్ని, కుర్రాళ్ళ కేరింతల్ని చూస్తూనే ఉంటాం. ఈ 9 రోజులు అదిరిపోద్ది అంతే. హైదరాబాద్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మన ఖైరతాబాద్ అనమాట. సో ఇక్కడ లడ్డు వేలం కూడా జరుగుతుంది. ఆ లడ్డు వేలం కూడా ఈసారి ఎంతకి వెళ్తుంది, ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం అప్డేట్స్ ఇస్తూనే ఉందాం. మధ్యలో వచ్చి అసలు ఈ నవరాత్రులు ఎలా జరిగింది అండ్ మెయిన్లీ ఆ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఎలా జరుగుతాయో మన ఛానల్ నుంచి మనం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం. సో మీరు కూడా ఒకసారి మిస్ అవ్వకుండా వచ్చి ఆయన దగ్గర అటెండెన్స్ చేయించుకోండి, లేదంటే ఇక్కడికి వచ్చి గుంజీలు తీయండి. బికాజ్ వినాయకుడు అంటేనే మనకి తెలిసింది ఏంటి, ఆయన కోరికలు నెరవేర్చేవాడు, చదువును బాగా ఇచ్చేవాడు, మోస్ట్లీ విఘ్నాలను తొలగించేవాడు. అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిస్తాడు అనేది వినాయకుడుకున్న పేరు అన్నమాట. అది ఆయన క్వాలిటీ. సో మీరు కూడా మిస్ అవ్వకుండా, కులమత భేదాలకు లేకుండా వచ్చి ఒకసారి ఆయన్ని చూసి వెళ్ళిపోండి, ఆ వింతని చూసి వెళ్ళిపోండి. అండ్ మోస్ట్లీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మీ విఘ్నాలను తొలగించమని ఒకసారి కోరుకుని వెళ్ళిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. సో అదనమాట, మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా పేరు దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్.